చొప్పదండి నియోజకవర్గంలోని పోలీసులు ప్రజలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. చిన్న సమస్యలను ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు చొరవ చూపాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ తనదైన స్టైల్లో పోలీసులపై విరుచుకుపడ్డారు. రామడుగు మండల కేంద్రంలో సీసీ కెమెరాలకు స్థానికులు ఆర్థికంగా వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తయారు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే చొప్పదండిలో మాత్రం పోలీసులు తమ పంతా వేడడం లేదన్నారు. పోలీస్ స్టేషన్లో స్టేషనరీ ఖర్చుల కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు సాయం చేస్తోందని, ఆ సొమ్ము ప్రజలదేనన్న విషయం మరవద్దని సూచించారు. మా ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు గౌరవించడం నేర్చుకోవాలని ఒక ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి సూచిస్తున్నా. మాకు వ్యక్తిగతం అంటూ ఏముండదు. మా భార్యవంతుల పంచాయతీ మీ పోలీస్ స్టేషన్ దాకా మేము తీసుకురాము. మా సమస్య అంతా కూడా మా సర్పంచ్ గారు చెప్పినా, మా ఎంపీడీసీ గారు చెప్పినా, ఆ ఊర్లో ఎవరిదో ఒక సమస్య, ప్రజల సమస్య ఉంటేనే మేము పోలీస్ స్టేషన్ పోతాం. పోయిన సర్పంచ్ని, ఎంపీటీసీని గౌరవంగా మీ స్టేషన్లో కూర్చుని పెట్టే కల్చర్ని ఏర్పాటు చేయాలని కూడా నేను పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తానా. ప్రజలు ఏ కష్టం మీదైతే పోలీస్ స్టేషన్ పోతారో వాళ్ళని ఆదరించి దగ్గర కూర్చుని పెట్టుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని సాల్వ్ చేసే రాష్ట్రంగా ఉండాలని ఇవాళ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ప్రజల మీద, నాయకుల మీద మీరు వసూలు చేయొద్దని ప్రతి స్టేషన్కి 25,000 రూపాయల చొప్పున చిన్న పోలీస్ స్టేషన్లకి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మీరు మా ప్రజలకు సేవ చేయాలని మేము మా ప్రజల పక్షాన మీకు ఎప్పుడు మేము అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి పోలీస్ స్టేషన్లో మా ప్రజాప్రతినిధులు పోతే మంచిగా గౌరవించే విధంగా మీరు నేర్పించాలని కూడా నేను ఈ పోలీసు యంత్రాంగానికి ఒక ఎమ్మెల్యేగా గుర్తు చేస్తూ. కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. కమిషనరేట్ పరిధిలో 10,000 కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 30 మంది పోలీసులతో సమానమని, వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తప్పు పని చేసినా మనకు వెంటనే తెలుసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి కెమెరాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్కు కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కెమెరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ కూడా కనెక్ట్ చేయబడుతున్నాయి. దానివల్ల మేము మానిటర్ చేయడం, ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పట్టుకోవడానికి ఈ కెమెరాలు సహకరిస్తాయి. మరి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరాలని ఒక ప్రాజెక్ట్ని మేము టేకప్ చేయడం జరిగింది. ఈ కెమెరాలో ప్రాముఖ్యత ఏంటంటే ప్రజలే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలను, వాళ్ళ ప్రాపర్టీస్ను కాపాడుకోవడానికి కెమెరాలు పెట్టుకోవడానికి మేము సహకరిస్తాము. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి స్మారకార్థం కానీ ఒక కెమెరా పెట్టిస్తే ఆ కెమెరా ఒక 30-40 మంది కానిస్టేబుల్తో సమానం, పోలీసు సిబ్బంది సమానం. దానివల్ల ప్రజలు కూడా సేఫ్టీ పెరుగుతుంది. ఈ హైవేలు కూడా అన్నింటిలో హైవేలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కనుక కెమెరాలు పెట్టిస్తే యాక్సిడెంట్ జరిగినా, ఎవరైనా నిరుపేద వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే పట్టుకోవడం అనేది చాలా కష్టము. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ముందుకు వచ్చి కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో భాగస్వామ్యం తీసుకొని పాల్పంచుకోవాల్సింది.